రే అటు చూడు. ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? వినవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ ఆ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్ అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్ అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషను. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రేయ్ చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా నాకురా. హలో ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు, ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్ సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు గానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే రే నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. పద. చచ్చాం కదరా. నాన్న వెళ్ళొస్తానే. ఎవరా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరీ, బేటా 10 నంబరీ. సరిగా చెప్పిచావురా. కుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది. నువ్వా ముందే చెప్తావుగా? ఎక్కడ చెప్పనిచ్చావురా? నా మూతి మీద నీ మూతెట్టేసి. ఏమైనా ఒంటరిగా ఉండాలంటే నీతో భయంగా ఉందిరా. ఉదయాన్నే 3 చెడదాబావు. అయితే ఇంకెప్పుడు నేను హట్ చేయనే, పెట్టుకో. నిన్ను కాదురా, సంజయ్ ఎంత మర్చిపోదామన్న జ్ఞాపకం వస్తుందిరా. తన జ్ఞాపకం వస్తుంది కదా, మమ్మల్ని రుబ్బెత్తావా? ఒరే అసలు తను నిన్ను ప్రేమిస్తుందా లేదో డైరెక్ట్ గా కనుకో. నన్ను ప్రేమిస్తున్న విషయం తన ఇంటికి వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయింది కదరా. మరి ఇంకా ఏంట్రా నీ ప్రాబ్లమ్? అరే బహుశా ఎస్పీ గాను భయపడుతుందంటవా, అందుకే ఐ లవ్ చెప్పట్లేదేమో. తన భయపడతాందో నువ్వు భ్రమపడుతున్నావో. ఈ నైట్ తేల్చేద్దాం, ఓకేనా? డన్. ముద్దులెట్టుకోవడం లేట్స్ వస్తుందంటావా? వస్తుందిగా, ఆ పని అవుద్దంటావా? మాట పడకుండా వచ్చిన మ్యాటర్ తేల్చారా? సరే నువ్వు గట్టిగా పట్టుకో, నేను ఎక్కేస్తాను. నేను పట్టుకోమంది నన్ను కదరా, నిచ్చాన్ని. పైకి ఎక్కితే నన్ను పట్టుకో అంటే నన్ను మోసుకెళ్తావు అనుకున్నాను రా. అప్పుడు సంజయ్ బెడ్రూమ్ లోకి వెళ్ళాం, సరాసరి హాస్పిటల్ బెడ్ మీద. ఎవరైనా అమ్మా అని అరుస్తారు గానీ పిన్ని ఏంట్రా? నన్ను చిన్నప్పటి నుంచి మా పిన్ని పెంచింది లేరా, అందుకే వచ్చిన పని చూడరా. సరిగ్గా పట్టుకో మరి, జాగ్రత్తగా చూడు. ఏమేంట్రా? బెండకాయ మీద బుల్డోజర్ ఎక్కినట్టు ఉంది చూడు. సారీ రా. అజ్జి బాబోయ్, 70 కిలోలు బరువు మోటే నేను కన్నం మేలేసి బెదన్ అనుకున్నావా? చిత్ర అయిపోయింది. ఏడవకరా, మా పెళ్ళైతే నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాంగా. ఏంటి జైపూర్ అండ? ముందు నీ సేఫ్టీ చూసుకో. నాకేంట్రా, కింద నువ్వు ఉన్నావు, మధ్యలో నేనున్నాను, పైన ఇదేంటి చేతులు ఎర్రగా ఉన్నాయి? మటర్ ఏమైనా చేసి వచ్చావా? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చేతులకు రెడ్ కి రాసుకొచ్చాను. వదులు మైదానం. పట్టుకుంది వదలడానికి కాదమ్మా. మరి కాపురం చేస్తానుగా. నువ్వు నోర్మి మైదానం ప్లీజ్ వదిలేవా? ఆశ దోష అప్పడం. నా వడ వదులుతావా లేదా? వాడాలేదు అప్పడం లేదు, నువ్వు ఎలా పైకి పోతావు నేను చూస్తానా. వస్త్రా రే వచ్చాను రే, నువ్వేం ఎవరికే నన్ను కిందకి లాగుతావు, నువ్వు పైకి రావని. నువ్వేంట్రా కాళ్ళు పట్టుకున్నావు? వదులు. నీ ఉప్పు తిన్నాను రా, నేను వదలను. మన చేతులు వదిలే. నేను పట్టుకున్నది కాళ్ళే. నీకు దండం పెడతా, కాళ్ళు వదలరా. పట్టుకుంది చేతులు. నేను పట్టుకున్నది కాళ్ళు. నీ కాళ్ళు కావాలో చేతులు కావాలో తెలుసుకో. నాకేదోటి పోయినట్టుందని వదిలేరా. నీకు ఏం మాత్రం పైకి వెళ్ళాను. జీవితంలో నువ్వు పైకి వెళ్ళడం ఇష్టం లేదని సింబాలిక్ గా చెబుతున్నాడు, అందుకే నువ్వు పైకి రా. రాను, నన్ను వదిలే. పడిపోయిందిరా. ఏంట్రా సడన్ గా ఎందుకు మొదలు ఎక్కావు? వచ్చినప్పుడు జీవంతోనే ఉన్న తాగొచ్చావా? ఈడు జీవంతో తాగడం కాదు, జీవి జాయిన్ అయిందా?
బాబాయ్ మైదానం నన్ను వదిలేకు పైకి లాగు ఏంట్రా ఉన్నట్టుండి డైలాగ్ మార్చావు నీ పెళ్ళ చావుకొచ్చేలా ఉందిరా బాబోయ్ నన్ను పైకి లాగు ప్లీజ్ నాకు సీట్ దొరికేసిందిరా నువ్వు బెత్త కన్ఫర్మ్ చేసుకో అది సీటు కాదురా నా కాళ్ళురా బాగుందిరా హాయ్ హౌ ఆర్ యు నేను దీప్ తిరుమల నువ్వా గేమ్ చాలా బాగుంది నన్ను జాయిన్ చేసుకుంటారా సారీ ప్లేస్ లేదు ఇక్కడ ఏంటి మళ్ళీ కిడ్నాప్ అవును మొన్న ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఎక్కడ పెట్టారు దుబాలా మేహం మీ బిజినెస్ బాగుందా టెన్షన్ లేని బిజినెస్ వచ్చుడు అప్పు అవుతుంది ఇక్కడ అలాగా ఆల్రెడీ ఒక టెన్షన్ తో చేస్తుంటే మరొక టెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు ఎవరాడు నేను వచ్చి చెప్తా చెప్తేనే బాగుంటుంది ఏ కిడ్నాపర్ కిర్లోస్కర్ ఎలా ఉన్నావు ఎలా ఆడుతున్నాను ఇక్కడికి వచ్చావేంటి మొన్న అక్కడ దోచుకున్నది ఇక్కడ దాచుకుందామని వచ్చాను ఏంటి లేకపోతే మా అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా ఇంటిని కూడా చూపు చూద్దామని ఏంటినా ఇంటినే ఆంటీ వేలో మీతో మాట్లాడుతున్నాడు ఎవరతను దొంగ ఇట్లాంటి పేరు కూడా పెట్టుకుంటారా ఎందుకు పెట్టుకోరు ప్యాంట్ మీద లుంగి కట్టుకున్నాడు గెటప్ కూడా వెరైటీగా ఉంది కడితే లుంగి ఇప్పితే దోసుకున్నంత దాచుకునే సంచా అంటే వాడు పెద్ద దొంగ కింద పోతాను అందుకే అర్జెంట్ గా పైకి లాగు వాడిని పట్టుకుందాం నేను ఎక్కడ పట్టుకున్నాను నువ్వే నన్ను పట్టుకున్నావు మీ ఇద్దరు ఏదో తొందరగా డిసైడ్ అవ్వండి నాకు ఆకలేస్తుందా అసలు ఆనందంగా మొత్తం తినేస్తాడు ఏంటి బాసు మీ గేమింగ్ కావాలదా నన్ను సాగదీస్తున్నా నీదయ్యిందా ఎక్కడ బాసు ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత క్యాష్ ఎవడు ఇంట్లో పెట్టుకోవట్లేదు ఫోన్ ఏదన్నా ఒక పట్టు చీర నొక్కేద్దాం అంటే లుంగీలు లంగోటాలు తప్ప ఇంకేం కనపట్లేదు ఇది ఇల్లో హనుమాన్ వ్యాయామశాల ఎక్కడ చూసినా వెయిట్ లిఫ్టింగ్ తప్ప మనం లిఫ్ట్ చేయడానికి ఒకటే దొరకలేదు కనీసం కోపెట్లో కూడా ఏం దొరకలేదు ఈ ఇంట్లో ఆడాలి ఎవరు ఉండరా ఎవరికి పెళ్ళి అవ్వలేదా నువ్వు ఎఫెక్ట్ లేవు మా పాటలు ఎఫెక్ట్ అయిపోతాయి అయితే వితౌట్ ఎఫెక్ట్ చెబుతున్నాడు తెలుగు భాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం పెళ్లి 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 ఆ బతుకు 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 ఒక బతుకేనా వైఫ్ లైన్ లైఫ్ ఉప్పు లేని పప్పు లాంటి ఏంటమ్మా ఆడవాళ్ళ గురించి రిసెర్చ్ చేసిన వాళ్ళగా మాట్లాడుతున్నావు ఆడితో మాట్లాడి ముందు నువ్వు నన్ను పైకి లాగా కింద లాగేస్తుందమ్మా చూస్తే ఎద్దులాగున్నాడు ఇద్దరు మనుషులు పైకి లాగలేకపోతున్నాడు ఇంటి మీ కిడ్నాపింగ్ ట్రూప్ లో ఎందుకు జాయిన్ చేసుకున్నారు నేను వీళ్ళ ట్రూప్ లో వాడిని కాదు ఈ ఇంటికి ఓనర్ లాంటి వాడిని మరి ఇలా దొడిదారిని ఎందుకు పైకి లాగుతున్నావు నేను లాగట్లేదు పైకి వచ్చే వాళ్ళని అడ్డుకుంటున్నాను నువ్వు కూడా వచ్చేయి ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని నిద్ర లేపాను ఆయన వచ్చి మీకు చేస్తాడు వస్తాను ఫ్రెండ్స్ ఎస్పీ భవన్ లేపొచ్చాడు రా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కలుస్తా నువ్వు వెళ్ళరా బాబా నువ్వు ఎప్పుడు కలిసి టెన్షన్ తో సత్రం అదవా నాకేదో దారిపోయినట్టురా బాబు పెళ్లి పెట్టక లేనాడు నీకు ఏం జరిగింది ఏంటి మా పరిస్థితి బాగా అది వీళ్ళు సంచి కోసం అది కాదు బాబా మైదానం ఏంట్రా కళ్ళు కనపడలేదా? అదే అదే గుర్రాలకి పళ్ళుతో వస్తున్నాను నాన్న పళ్ళుతో వస్తున్నాను When I fall in love. ఏంటే పొద్దునే గోలా ఏమైంది నా శీలం గంగలో కలిసిపోయింది ఆ సచ్చినాడు గుగ్గిళ్ళు మింగినట్టు నా శీలం మింగేశాడు అయ్యో 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 చిచి నువ్వు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదే ఎందుకు వీల్లేదు అది చేసిన తప్పండి మంగమ్మ నా పిల్లంటే వీడు కూడా హనుమంతు నా తమ్ముడంటే నువ్వు ఒప్పుకోవా మీ వల్ల దాని శీలం నాశనం అయిపోయింది అది ఎక్కడ పోతే ఇక్కడే ఉంది నువ్వా నేను అంజిబాబున్నానా కాదు నేను అంజిబాబుని నేను అంజిబాబున్నానా నేను అంజిబాబుని నేను అంజిబాబున్నానా ఇంతకీ వీళ్ళల్లో ఎవరు అంజుబాబు ఎవరు హనుమంతు చెప్పవయ్యా అబ్బా ఈ అశ్వవంశానికి గొప్ప సిక్కొచ్చి పడిందే వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు నేనెంత గంగమ్మా నేను చెప్పగలను చెప్పు మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను మొగుడికి మరదలినా మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా చెప్పు ఈ చిక్కుముడి విప్పాలంటే
ఈ చిక్కుపడిన నా జుట్టు ముడి వేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రి నేనని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కోసి చేతిలో పెడతా తల. పక్షవాతం వచ్చింది. పక్షి కొట్టుకుంటున్నాడు పోవటం గ్యారెంటే. గోవిందా గోవిందా.